వెల్కమ్ టు మెగా9 టీవీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అమెరికా. డాలర్లలో జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం లక్షలాది మంది ఇండియన్ టెక్కీలు అమెరికా వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలను నెరవేర్చే ఏకైక మార్గం H1B వీసా. అయితే ఈ H1B వీసాల విషయంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. అమెరికా ఇమిగ్రేషన్ విధానాన్ని సమూలంగా మార్చేయడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా ఇండియా నుంచి వస్తున్న టెక్కీల రాకకు బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అసలు ఈ కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ ఏంటి? దీనివల్ల అమెరికాలో ఇప్పటికే పనిచేస్తున్న లక్షలాది మంది ఇండియన్ ఐటీ నిపుణులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇక ముందు అమెరికాకి వెళ్లడం కష్టమేనా? లెట్స్ వాచ్. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు, నిపుణులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం H1B వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డులు, అలాగే అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాల పరిమితితో పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో అనేక కీలక మార్పులు తీసుకొస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికాలో స్థిరపడాలనే కలలు కంటున్న లక్షలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ, లేబర్ స్టేట్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా కొన్ని నిబంధనలను విడుదల చేశాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే H1B ఉద్యోగుల అర్హతలు ఇప్పుడు మరింత కఠినంగా మారనున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు ఖచ్చితంగా గట్టి నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. H1B వీసా ప్రోగ్రాంలో తీసుకొస్తున్న మార్పులు చాలా తీవ్రమైనవి. వార్షిక H1B పరిమితి 85,000 వీసాలు ఉండగా కొన్ని మినహాయింపులకు అర్హతలను కఠినతరం చేయనున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలు, అర్హత కలిగిన పరిశోధనా సంస్థలు వార్షిక లాటరీతో సంబంధం లేకుండా H1B ఉద్యోగులను నియమించుకోవచ్చు. కానీ ఈ మినహాయింపులకు నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. దీంతో పాటు థర్డ్ పార్టీ క్లయింట్ సైట్లలో H1B కార్మికులను నియమించే యాజమాన్లకు అదనపు నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇది భారతీయ ఐటీ కన్సల్టింగ్ కంపెనీలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఎందుకంటే అవి తరచుగా ఈ స్టాఫింగ్ మోడల్ను ఉపయోగిస్తాయి. అంతేకాకుండా H1B నిబంధనలను గతంలో ఉల్లంఘించిన యాజమాన్లపై ఇప్పుడు మరింత కఠిన పర్యవేక్షణ ఉండబోతుంది. 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి అందులో సగానికి పైగా H1B లేదా L1 వీసాదారులు ఉన్న కంపెనీలు వీసా పొడిగింపుల కోసం అదనపు బయోమెట్రిక్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన 2026 జులైలో ఖరారయ్యే అవకాశం ఉంది. అమెరికాలో కనీస వేతనాన్ని గణనీయంగా పెంచాలని 2026 మార్చిలో ఒక ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం H1B నిపుణులు, ఉపాధి ఆధారిత వలసదారుల కనీస వేతనాలు అనుభవాన్ని బట్టి 21% నుండి 33% వరకు పెరుగుతాయి. ఈ నిబంధన 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఖరారయ్యే అవకాశం ఉంది. ఇది కంపెనీలకు ఆర్థిక భారాన్ని పెంచుతుంది. తద్వారా నియామకాలు తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ కార్డ్ ప్రక్రియకు కీలకమైన పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. విద్యార్థుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి గరిష్టంగా 4 ఏళ్ల నిర్ణీత కాలపరిమితిని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రతిసారి వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల వీసా పొడిగింపుల కోసం సమయం, డబ్బు రెండూ కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. డిసెంబర్ 2025లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ H1B లాటరీ వ్యవస్థను రద్దు చేసి ఉన్నత నైపుణ్యం కలిగిన, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకు ప్రాధాన్యతనిచ్చే కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇది 2026 ఫిబ్రవరి 27 నుండి అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై లాటరీ వ్యవస్థ ద్వారా వీసాలు పొందే అవకాశం ఉండదు. కేవలం అత్యున్నత అర్హతలు, అధిక వేతనాలు పొందే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంతేకాకుండా 2025 సెప్టెంబర్ 19 నుండి ఒక ప్రకటన ప్రకారం $1,00,000 ఎంట్రీ ఫీజును కూడా విధించారు. ఇది నిజంగా భారతీయ నిపుణులకు పెద్ద ఆర్థిక భారం. H4 వీసాదారులు వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ కూడా నిలిపివేయనున్నారు. దీనివల్ల దాదాపు 1,00,000 మంది భారతీయులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న అనేక మంది కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ నిబంధనల వెనుక ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఫస్ట్ విధానాన్ని అమలు చేయాలనే స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. స్థానిక కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వేతనాలను పెంచడం వంటి లక్ష్యాలతో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి. భారత ప్రభుత్వం ఈ విషయంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా లేదు.
ఈ నిర్ణయాలు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెకీలను, విద్యార్థులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఇమిగ్రేషన్ న్యాయవాదులు, విశ్లేషకులు ఈ కొత్త నియమాలు భారతీయ నిపుణులకు, కంపెనీలకు పెద్ద సవాళ్లను సృష్టిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు దీర్ఘకాలంలో అమెరికా ఇమిగ్రేషన్ విధానాన్ని ఎలా మారుస్తాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.